గ్రామాల్లో కూడా ప్రభుత్వ వైద్య సౌకర్యాలు పెరిగాయి. ఎంపీ బీబీ పాటిల్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఏర్పాటు చేసిన ఆరోగ్య మేళా శిబిరాన్ని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామస్థాయి నుండి పట్టణం వరకు వైద్య సేవలు అందిస్తున్న రాష్ట్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా హరీష్ రావు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నారని, అందుకు డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య మేళా శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తానని, గతంలో కూడా ఆసుపత్రికి ఎంపీ నిధుల నుండి ఒక కొత్త అంబులెన్స్ మంజూరు చేయడం జరిగిందని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, జిల్లా సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఎల్లారెడ్డి సబ్ డివిజనల్ డిహెచ్ఎన్ఓ శోభారాణి, ఎల్లారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. మన ఎల్లారెడ్డి మండలంలో డయాలసిస్ సెంటర్ కిడ్నీ పాడైతే మరి కిడ్నీలకు వసతి లేకపోయింది. అందరూ కూడా నిజామాబాద్ మరి ఇక్కడ కామారెడ్డి దూర ప్రాంతాలకు పోయి మరి డయాలసిస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. గండిమాసంపేటలు అయితేనేమి, రుద్రారం ఇక్కడికి అయితేనేమి, నాగిరెడ్డిపేటలు అయితేనేమి చాలా మంది కూడా మనం నిజామాబాద్ కామారెడ్డి పోయి మరి అక్కడ డయాలసిస్ చేసుకునేవారు. ఈరోజు అలాంటి పరిస్థితి పోయింది. మన ఎమ్మెల్యే గారు మరి ప్రత్యేకంగా మన చొరవ తీసుకొని మన ఎల్లారెడ్డి మండలానికి డయాలసిస్ సెంటర్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి సార్ ఇక్కడ ఇక్కడనే నివసిస్తా ఉన్నాడు కాబట్టి క్యాంప్ ఆఫీసులోనే నెలకొకసారి మరి 2 నెలలకు ఒకసారి వచ్చేసేసి మరి హాస్పిటల్ సందర్శించి ఇక్కడ డాక్టర్లు ఏ విధంగా మరి వైద్యాన్ని అందిస్తా ఉన్నారు, ఏ విధంగా కాన్పులు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు కాన్పులు అంటే మరి ప్రభుత్వ హాస్పిటల్లో చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి మరి లైన్ కడుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే అందరు కూడా ధనవంతులు, పేద ధనవంతులను కాకుండా గరీబులను కాకుండా అందరు కూడా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో కాన్పులు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి మంచిగా ఇట్లు కూడా అందుతా ఉన్నాయి. 75 साल पूरे होने के इस अवसर पर मेगा फ्री कैंप लगाया गया। इसमें इस सभा पे आए सो ऑनरेबल एमएलए सुरेंद्र साहब, यहाँ के कलेक्टर जितेश पाटिल साहब, म्यूनसिपल चेयरमैन सत्यम, एल्लारेड्डी के डॉक्टर रविंदर रेड्डी, हॉस्पिटल डीएमएचओ लक्ष्मण सिंह, शोभा मैडम, पीटीसी, सभी ट्रीटमेंट लेके नहीं आए सो बेनिफिशरी सभी लोगों को बहुत बहुत नमस्कार। कई दिनों से अपन हेल्थ मेला लेते आए इसमें, मगर ये बीच में हरीश राव साहब मंत्री होने के बाद हर एक हॉस्पिटल में अपग्रेडेशन करके ग्राउंड में ग्रामीण एरिया में अच्छे सर्विसेज देने के लिए बहुत सारा काम किए गए और करते आ रहे हैं। उसमें से खास करके आज जो हमारा मेडिकल कैंप है उसमें सभी तरह के ट्रीटमेंट करने के लिए हम लोगों ने हॉस्पिटल के डॉक्टर्स को बुलाया। सो उसमें खास करके डेवलप हेल्थ प्रोफाइल तैयार करें। ముందు ఎట్లుంటుండే ఏదో నామకే వాస్తే వీళ్ళందరూ కూడా చూసారు, పెద్ద మనుషులు చూసారు, మన పాటలు కూడా రాశారు, నేను రాని బిడ్డ సర్కారు దవాఖాన కానీ. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు సర్కారు దవాఖాన అంటే మాకు రక్షణ ఉంది అని ఒక భరోసా కలిగించారు. ఇలా నిజంగా కూడా తెలంగాణ వైద్యులందరూ కూడా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాయి. ఇలా డాక్టర్లకు మీరు చేస్తున్నట్టు కరోనా సమయంలో అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఆయాలు కావచ్చు, చాలా బ్రహ్మాండంగా పనిచేసారు. వాళ్ళ ప్రాణాలను తెగించి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మన ఆరోగ్యాలను కాపాడేది. ప్రతి ఇంటికి ఎవరికైనా కరోనా వచ్చింది అనగానే అక్క లేదు, తమ్ముడు లేడు, తల్లి లేదు, తండ్రి లేదు, కానీ వీళ్ళు మాత్రం పోయి ప్రతి ఇంటికి పోయి టెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కాపాడారు, మనందరినీ కూడా కాపాడారు. నిజంగా డాక్టర్లకు వైద్యులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి వీరందరూ కూడా ప్రభుత్వం ఇలా ఎన్ని కోట్లు పెడితే ఇలా జాబ్ మేళా వస్తుంది, ఆరోగ్య మేళా. డాక్టర్ల దగ్గరికి పోతే చెయ్యి పట్టుకోగానే 2000, 3000, 5000, 10,000 అక్కడ ఏం రోగం ఉండదు, మీ అందరూ తెలుసు. కానీ ఈ టెస్ట్ ఆ టెస్ట్ అని చెప్పి